హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ కాలం మారింది. ఈ కథను రచించిన వారు సరికొండ జయశ్రీ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జనవరి నెల 2026 సంవత్సరంలో వచ్చింది. అరే ఆదిత్య, నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా అంది సుగుణ. అమ్మా, కాస్త ప్రశాంతంగా ఆలోచించు, నీకు కూడా అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. నాకు అర్థమవడం ఏంట్రా, నీ స్నేహితులకు ఎవరికైనా చెప్పు, నవ్విపోతారు చిరాగ్గా అంది. ఇందులో నవ్వడానికి ఏముంది, ఇది మన ఇంటి పరిస్థితి. అయితే మాత్రం ఇలాంటి నిర్ణయమా? చూడమ్మా, నీకు మోకాళ్ళ నొప్పులు, నా పిల్లలు చిన్నవాళ్ళు, పూర్తిగా నీ మీద భారం మోపలేను. నాకు ఆరోగ్యం సరిగా లేదని ఇలా చేస్తావా? బాధగా అంది. తల్లి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, చాచా అలాంటిదేం లేదమ్మా, నువ్వు చేసే శ్రమ నువ్వు చేస్తూనే ఉన్నావు కదా రోజు. శక్తికి మించిన శ్రమ కూడా వంటికి మంచిది కాదు. నా పిల్లలతో పాటు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా. చిన్నపిల్లలకు చెప్పినట్టుగా అనునయంగా చెప్పాడు. ఏమోరా, నా మనసు ఎంత మాత్రం అంగీకరించడం లేదు. ఇంకా వాదించకుండా చిన్నగా నవ్వి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆదిత్య గాయత్రులకు 2 పిల్లలు. పెళ్లికి ముందు గాయత్రి ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత 2 పిల్లలు వెంటనే కలగడం, అత్తయ్య సుగుణ ఊళ్ళో ఉండటంతో పిల్లలను చూసేవారు లేక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ కొత్త కంప్యూటర్ కోర్సులు చేస్తూ తనని తాను అప్డేట్ చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఊళ్ళో ఒక్కతి ఉండలేక కొడుకు ఇంటికి చేరింది సుగుణ. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఆఫీస్ నుంచి వచ్చాక అత్తగారు సుగుణ, ఆదిత్య, గాయత్రి కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారు. అది ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా అంది గాయత్రి. దానికేంటి పర్మిషన్, శుభ్రంగా కక్కే నవ్వుతూ అన్నాడు. పో అది, అలా అయితే చెప్పను చిరుకోపంగా అంది. ఓకే సరే చెప్పు. నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో జాబ్ ఏమైనా ఉందేమో అడగనా? ఆదిత్య గాయత్రి ముఖంలోకి చూశాడు. సరదాగా లేదు, సీరియస్గానే ఉంది. మరి ఇంటి పనులు పిల్లలు ఎలా మేనేజ్ చేస్తావు? అన్నీ చేసి వెళ్తాను. ఇంకేమన్నా ఉంటే అత్తయ్య గారు ఉన్నారు కదా, చూస్తారు. సుగుణ వింటూ టీ తాగుతోంది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదు కదా, ఉదయం నుండి నువ్వు వచ్చేదాకా 2 పిల్లల్ని మేనేజ్ చేయగలదా? లేదులే అది, నాకు తెలీదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా చూసుకుంటా. పిల్లలు పెరుగుతున్నారు కదా, ఖర్చులు పెరుగుతున్నాయి, ఏదో చిన్న ప్రయత్నం చేద్దామని వివరించింది. అవును, నువ్వు అన్నది కూడా నిజమే. రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి కానీ తరగవు కదా. సర్లే, అడిగి చూడు, నష్టమేమీ లేదుగా. అయినా నువ్వు చాలా కోర్సులు కూడా చేసావు కదా, ప్రయత్నం చేయి, తెలిసిన కంపెనీ కదా అన్నాడు ఎంకరేజ్మెంట్గా. అవును అది, నా వర్క్ను వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. నేను మానేస్తానని చెప్పగానే చాలాసార్లు వద్దని చెప్పారు. నేనే పిల్లలు పెరిగాక మళ్ళీ వస్తానని చెప్పా. అవునా, మరింకే, ట్రై చేయి. అమ్మా, ఏమైంది గాయత్రికి? ఎందుకలా అన్యమనస్కంగా దిగులుగా ఉంది? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజేంటి నేను వచ్చిన ఇంతసేపు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు ఆదిత్య. ఏమోరా, ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, త్వరగా వస్తా, కాస్త పిల్లల్ని చూడండి అని చెప్పి వెళ్ళొచ్చింది. ఓహో, ఇంటర్వ్యూకి వెళ్ళుంటుంది, జాబ్ రాలేదు కావచ్చు. అయ్యి ఉంటుంది పాపం, నువ్వు మాట్లాడుతాంతో అంది సుగుణ. గాయత్రి ఇలారా. ఏంటా అది, ముందు కూర్చో, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చుంది మౌనంగా. నువ్వు ఇప్పుడే ఉద్యోగం వెతకడం మొదలుపెట్టావు కదా, మొదటి ప్రయత్నానికి డిప్రెషనా? 5-6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా, కాస్త టైం పట్టచ్చు. ఎక్కువ ఆలోచించుకు, వేరేది వెతకచ్చులే, బీ హ్యాపీ. భుజం మీద చేయి వేశాడు. నీకో విషయం చెప్పాలి, నింపాదిగా ఉంది. అవునా, చెప్పు. అక్కడ ఏమైనా జరిగిందా అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. నేను వాళ్ళని ఆన్లైన్ జాబ్ కావాలని అడిగా. వాళ్ళు ప్రస్తుతం లేవన్నారు. కానీ ఏమన్నారు? నేను పాత ఎంప్లాయీని గుర్తించి నా అప్డేటెడ్ స్కిల్స్ పైన ఇంటర్వ్యూ చేశారు. చేసి ఏం చెప్పారు? అన్నీ బాగా నచ్చాయని నాకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే మేనేజర్గా ప్రమోట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. శాలరీ కూడా ప్రస్తుతం మనకు వస్తున్న దానికి 2 రెట్లు ఇస్తానన్నారు. వావ్, ఇంత గుడ్ న్యూస్ ఇంత చప్పగా చెప్తావరా ఎవరైనా? కానీ అది, ఇందులో ఒక సమస్య ఉంది. ఏంటది? నేను ఇంటి నుండి వర్క్ చేయడానికి వీలు కాదు, ఆఫీస్కి వెళ్ళాలి. సరే, దిగులు పడకు. నీకు అర్హత లేకపోతే అంత ఎక్కువ శాలరీతో అంత పెద్ద పోస్ట్ ఇవ్వరు కదా. ముందు దానికి సంతోషించు. నువ్వు వెళ్ళడానికి ఏదో ఒక మార్గం చూద్దాంలే. గాయత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా తట్టాడు.
ఆదిత్య గాయత్రికి భరోసా అయితే ఇచ్చాడు, కానీ అక్కడ మొదలైంది అసలు సమస్య. అదే తల్లిని ఒప్పించడం. చిన్నవాడిని పడుకోబెట్టి పెద్దవాడిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది గాయత్రి. ఏరా, ఏం నిర్ణయించుకున్నారు అడిగింది సుగుణ కొడుకుని. అమ్మాయిలరా అని చైర్లో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు ఆదిత్య. అమ్మా, మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. పోరా, ఇది సోది చెప్తావు. అది కాదమ్మా, విను ముందు. నాన్న పోవడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను ఎక్కువ చదవకుండానే దొరికిన ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఏదో ఒకటి చేస్తున్నావు కదా. చేస్తున్నానులే, కానీ గాయత్రి నాకంటే ఎక్కువ చదువుకుంది. సమర్థత కూడా నాకంటే ఎక్కువే. అందుకే ఇప్పుడు నాకంటే 2 రెట్ల జీతం ఉద్యోగం వచ్చింది. అయితే నువ్వు ఉద్యోగం మానేసి పిల్లల్ని చూస్తూ కోడల్ని ఉద్యోగానికి పంపుతానంటావు, అంతేనా? అదే కదా మొన్నటి నుండి చెప్తోంది. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది సుగుణ. అమ్మా, వెనకటి రోజుల్లో మగవాడు చదువుకుని ఉద్యోగం చేస్తే ఆడవాళ్ళు ఇంటి పట్టిన వంట వార్పు చేసేవారు. కానీ కాలం మారిందమ్మా. ఇప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నారు. పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా మనం కూడా మారాలి కదా. నేను ఎంత ప్రయత్నం చేసినా గాయత్రి అంత సంపాదించలేను. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా ఉద్యోగం చేయొద్దు అంటే గాయత్రి మానేస్తుంది. ఇంతకుముందు కూడా మానేసింది కదా. కానీ నువ్వే చెప్పమ్మా, ఏమాత్రం ప్రతిభ లేని నేనా ఉద్యోగం చేయటం, ఎంతో ప్రతిభ ఉన్న గాయత్రి ఇంట్లో కూర్చోవడం న్యాయమా? నువ్వే ఆలోచించు. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ముఖంలో భావాలు మారుతున్నాయి సుగుణలో. గాయత్రి నా భార్యమ్మ, ఈ ఇంటి ఇల్లాలు. తను ఎవరి కోసం సంపాదిస్తుంది? మన కోసమే కదా. మనం ఆర్థికంగా ఇంకాస్త నిలదొక్కుకోవడానికే కదా. సుగుణ ఏమీ మాట్లాడలేదు. అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను ఎప్పటికీ ఇలా ఇంట్లోనే కూర్చుంటానేమో అని. గాయత్రి పిల్లల్ని చూసుకుంటూ కొత్త కోర్సులు చేసినట్టే నేను కూడా కొత్త స్కిల్స్ నేర్చుకొని పిల్లలు కాస్త పెద్దవగానే మంచి జాబ్ చూసుకుంటా. మహా అయితే 2-3 సంవత్సరాలు అంతే. సరేనా? మా అమ్మ మంచిది కదూ, ప్లీజ్ అర్థం చేసుకోమ్మా. అత్తయ్య, ఓసారి ఇలా రండి. హడావుడిగా వస్తూ పిలిచింది గాయత్రి. ఏంటమ్మా అంది కంగారుగా వస్తూ సుగుణ. ముందు మీరు ఇక్కడ కూర్చోండి, కుర్చీలో కూర్చోబెట్టింది. ఇవి మీకే అంది పెద్ద డబ్బుల కట్ట చేతికిస్తూ. అమ్మో, ఇంత డబ్బు నాకెందుకే విస్మయంగా అడిగింది సుగుణ. లేదత్తయ్య, ఈరోజు నా మొదటి శాలరీ వచ్చింది. ఇంట్లో నా పనులన్నీ మీరు పంచుకున్నారు కనుకే నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతున్నా. అందుకే నా శాలరీలో మీకు భాగం ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు, అది మీ హక్కు. సుగుణ లేచి కోడల్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు అంది చెమ్మగిల్ల కళ్ళతో. శ్రమలో భాగం ఉన్నప్పుడు ఫలితం కూడా భాగం ఉండాలి కదా అత్తయ్య. ఆర్థిక స్వేచ్ఛ అందరికీ అవసరం అంది గాయత్రి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య సంతోషంగా చూస్తూ ఉండిపోయాడు నవతరం అత్తాకోడళ్ళ వైపు. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.